నమస్కారం అహల్య టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ప్రకాశం జిల్లా పొదిలిలో మాజీ సీఎం జగన్ పర్యటన సందర్భంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలపై వైసీపీ కార్యకర్తలు రాళ్లు చొప్పులతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కొంతమంది మహిళలతో పాటు 3 కానిస్టేబుళ్లకు గాయాలు అయ్యాయి. పోలీసులు రంగప్రవేశం చేసి వైసీపీ కార్యకర్తలను చెదరగొట్టారు. పొదిలిలో పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించేందుకు జగన్ వస్తూ ఉండటంతో రథం రోడ్లోని పిఎస్ఆర్ కాలనీ సమీపంలో నల్ల బలూన్లు ప్లకార్డులతో మహిళలు ఆందోళన చేపట్టారు. అమరావతి మహిళలపై సాక్షి ఛానల్లో వైసీపీ నేతలు చేసిన అసభ్య వ్యాఖ్యలను జగన్ ఖండించకపోవడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షమాపణ చెప్పాకే ఆయన పొదిలిలో అడుగు పెట్టాలని డిమాండ్ చేశారు. షేమ్ షేమ్ జగన్, భారతిరెడ్డి మౌనం వీడాలి తదితర నినాదాలు చేశారు. ఈ క్రమంలో నిరసన తెలుపుతున్న మహిళలపై వైసీపీ కార్యకర్తలు రాళ్లదాడి చేశారు. ఆడోళ్ల మీద నిరసన తెలియజేస్తుంటే చెప్పులు సంస్కారం మీ కార్యకర్తలను చెప్తున్నారు. ఈ రోజున దుర్మార్గమైన పరిపాలన చేసి మీ యొక్క కార్యకర్తని రౌడీలుగా చేసి మహిళల మీద చెప్పులు వేసుకోవడము, రాళ్లు ఇచ్చి తలకాయలు పాల్గొట్టడం అనేది మీకు ఆడోళ్ళ పట్ల అందరు రాష్ట్ర ప్రజల పట్ల మీకు ఎక్కడా విశ్వాసం లేదు, భావన లేదని చెప్పేసి మేము ఖండిస్తున్నాం. పొదిలిలో వైసీపీ సైకిల్ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలపై దాడి చేస్తారా అని ప్రశ్నించారు. రాళ్ల దాడి చేసిన దుర్మార్గుల్ని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. జగన్ మొన్న తెనాలి గంజాయి ప్యాచ్ రౌడీ షీటర్లకు ఓదార్పు యాత్ర చేశారు. ఇప్పుడేమో మహిళల్ని కించపరిచేలాగా వ్యాఖ్యలు చేసిన వారికి మద్దతునిస్తున్నారు. సొంత తల్లి చెల్లిని బయటకు గెంటేసి కోర్టుకు ఈడ్చారు. పొదిలిలో వైసీపీ చేసిన దాడికి జగన్ క్షమాపణ చెప్పాలి అని లోకేష్ అన్నారు. రాజధాని అమరావతి మహిళలపై సాక్షి యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజు వ్యాఖ్యలు దుర్మార్గమని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మండిపడ్డారు. కుట్రపూరితంగానే చిచ్చుపెట్టి అమరావతిని దెబ్బతీసేందుకు మాజీ సీఎం జగన్ భారతి కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడారు. కుట్రలో భాగంగానే కొమ్మినేని కృష్ణంరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారు. జగన్ భారతి వలన రాష్ట్రానికి దరిద్రం పట్టింది. మద్యం కేసులో జగన్ జైలుకు వెళ్లడం ఖాయం. అక్రమాలకు పాల్పడిన వైసీపీకి చెందిన చాలా మంది నేతలు జైలు ఊచలు లెక్క పెడతారు. తల్లి చెల్లిని దూరం పెట్టిన జగన్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే ఎవరు వింటారు? 5 ఏళ్ల పాటు విధ్వంస పాలన సాగించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వికాసం వైపు అడుగులు వేస్తూ ఉంటే ఓర్వలేకపోతున్నారు అని ఆదినారాయణ రెడ్డి విమర్శించారు. అమరావతి కట్టేదే దానికి ఇష్టం లేదు. ఎక్కడ ఈ కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందో, సెంట్రల్ సపోర్ట్ చేస్తుందో రాకుండా చేసేదానికే ఈ అతికూతలు ఈ కారుకూతలు కూర్చునేది. వెంగటి అంతా ఒక ప్లానప్. ఈ రాష్ట్రాన్ని బాగు చేయకూడదు. కొమ్మినేని శ్రీనివాసరావు అతికూతలు కూర్చినా కూడా ఇంకా సాఫ్ట్ గా ఉండాలా. ఇదేమి చెంపకు దెబ్బ కొడితే గాంధీ చెప్పినట్టు ఈ చెంప కొట్టించే దానికి ఎవరు లేరు. దళితులను ఇబ్బంది పెట్టినారు, లేడీస్ను కించపరిచినారు. ఏంది అతను మాట్లాడేది ప్రజాస్వామ్య పాలన? కొమ్మినేని శ్రీనివాసు, ఆ కృష్ణంరాజు అనే విలేకరి, మీరు చెప్పండి సజ్జల రామకృష్ణారెడ్డి, విజయమ్మను వెలివేశారు, షర్మిలాను వెలివేశారు. షర్మిలమ్మ అడిగింది భారతి ఎందుకు క్షమాపణ చెప్పదని. అందరికీ క్షమాపణ చెప్తే వాళ్ళే పురమాయించారు, వాళ్ళెందుకు క్షమాపణ చెప్తారు? ఇక్కడ ఇద్దరు కలిసి భారతి జగన్ రెడ్డి ఏర్పాటు ద్వంద్వ దయ్యాల మాదిరి పట్టారు ఈ రాష్ట్రానికి. ఇద్దరు పట్టి పిలిచే భూతాలు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొదిలి పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న ఉద్రిక్తతలపై వైసీపీ స్పందించింది. ఇదంతా ఆర్గనైజ్డ్ వ్యవహారమని, మంత్రి నారా లోకేష్ పర్యవేక్షణలోనే ఇదంతా జరుగుతుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ పొదిలి వెళ్లింది పొగాకు రైతులకు మద్దతు తెలిపేందుకు. గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడిపోతున్నారు. జగన్ రాక నేపథ్యంలో జనం భారీగా తరలివచ్చారు. ఈ నేపథ్యంలో 4-5 మహిళల్ని పెట్టి నిరసన చేయించింది టీడీపీ నాయకులే. తెనాలి పర్యటన సమయంలోనూ ఇలాగే చేశారు. జగన్ పర్యటనలో నిరసనలు జరిగేలాగా మంత్రి నారా లోకేష్ చేస్తున్నారు. పొదిలి వ్యవహారాన్ని లోకేష్ దగ్గరుండి పర్యవేక్షించారు. నల్ల బలూన్లు ఎగురవేయటం, చెప్పులు విసిరించడం ఆర్గనైజ్డ్ నేరం కాదా? జగన్ పర్యటనను చేయకూడదా? మీరు అధికారంలో శాశ్వతంగా ఉంటారా అని అంబటి ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రత్యేకమైన ఎజెండాతో వెళ్లారు. పొదిలి ఎందుకు ఇవాళ రైతులకు గిట్టుబాటు ధర లేదు. ముఖ్యంగా పొగాకు రైతులు బజార్న పడిపోయారు. ప్రభుత్వం ఏ విధమైన సపోర్టు చేయటం లేదు కూడా. దాన్ని దృష్టిలో పెట్టుకొని మిర్చి, టొబాకో, పత్తి, ఏది చూసినా ధాన్యం, దేని చూసినా ఇవాళ గిట్టుబాటు ధర లేక
రైతు అన్యాయం అయిపోయినటువంటి దుస్థితి. దీన్ని పురస్కరించుకొని జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు బోర్డు సంబంధించినటువంటి పొదిలి, అక్కడ పొగాకు పండించేటటువంటి రైతాంగం పెచ్చుగా ఉన్నటువంటి ప్రాంతం కోసం ఆయన వెళ్ళి పరామర్శించి వస్తుంటే, లేదా పరామర్శకు వెళ్ళినప్పుడు నాకు పూర్తి వివరాలు లేవు, ఇందాక చూసా ముఖ్యమంత్రి గారు కుమారుడు లోకేష్ గారు ట్వీట్ చేశాడు. ఇంత కష్టపడి రైతుల్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడి నుంచి వెళితే అక్కడ మహిళలు నిరసన చెబుతున్నారంట రోడ్డు మీద. ఏమైనా అర్థం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు వెళుతుంది దేనికి? రైతుల్ని పరామర్శించడానికి. ముక్కు గోగటం కాదు ఇది. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు వెళ్తున్నప్పుడు మీరు చూసింటారు కదా టీవీలో, పొది అంతా ఉప్పొంగిందా లేదా, జనమంతా వచ్చారా లేదా? అంత జనం వస్తే మహిళల్ని 5గురును 6గురును పోగేసి లోకేష్ ఈ బెలూన్స్ పెట్టి వెనక నుంచి చెప్పులు ఇస్తుంటారా? ఏందైతే నాకు అర్థం కాలేదు. లోకేష్ పోయే కాలం ఏమైనా వచ్చిందా నీకు? చెప్పులు ఇసిరి ఇవాళ మహిళల మీద దాడి చేశారని మా మీద పడతావా? జగన్మోహన్ రెడ్డి గారు రైతుల్ని పరామర్శించడానికి వెళుతుంటే ఏంది మీ నిరసన? నాకు అర్థం కాదు. ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్తే అక్కడ ముక్కు కొకటమా? మొన్న తెనాలి వెళ్ళారు, యువకుల్ని మజార్లో పెట్టి ఇష్టం వచ్చినట్టు కొట్టారు పోలీసులు. కొడితే ఇవాళ మేము ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కాదు, మేము పరామర్శించడానికి వెళ్ళాం, అది తప్పని చెప్పాము. ఐవీఆర్ కృష్ణారావు ప్రభుత్వంలో పనిచేసినటువంటి వ్యక్తి, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, చీఫ్ సెక్రటరీగా పనిచేశాడు. ఏం చెప్పాడు ఇవాళ? అక్కడ దాకా ఎందుకు? ఏబి వెంకటేశ్వరరావు మీ మనిషిగా, జగన్మోహన్ రెడ్డి గారిని రోజు తిడతాడుగా. ఏం చెప్పాడు? పోలీసులు చట్టాన్ని చేతిలో తీసుకోకూడదని మీ ఏబి వెంకటేశ్వరరావు చెప్పాడే. ఇలాంటి అకృత్యాలు జరుగుతున్నప్పుడు ఒక ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తిగా, మాజీ ముఖ్యమంత్రిగా వైఎస్ రాష్ట్రంలో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నా పట్టించుకునే స్థితిలో కూటమి ప్రభుత్వం లేదని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు. చంద్రబాబు సీఎం కావటం రైతుల పాలిట శాపమని అన్నారు. బుధవారం పొదిలి పొగాకు బోర్డుని సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ వైఖరితో రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని చెప్పారు. మద్దతు ధర కంటే తక్కువగా అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు. మా హయాంలో రైతు రాజ్యం నడిచిందని వివరించారు. వ్యవసాయం దండగా అనే రీతిలో చంద్రబాబు పాలన కొనసాగుతోంది. పొగాకు వేసుకోమని చెప్పి రైతుల్ని నట్టేట ముంచుతున్నారు. రైతుల్ని తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలి, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని జగన్ హెచ్చరికలు జారీ చేశారు. చంద్రబాబు గారి గత పాలనలో కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014 నుంచి 19 మధ్య ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇదే ప్రకాశం జిల్లాలోనే 6 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ 6 మంది రైతులను కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదుకోలేదు. మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆ 6 మంది రైతులకు కూడా ప్రభుత్వం తరపున వాళ్లకు పరిహారం ఇచ్చి ఆదుకున్నది కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే అప్పట్లో. మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిపోయిన సంవత్సరం తిరక్క మునిపే ఇదే జిల్లాలో మళ్ళీ 2 ఆత్మహత్యలు నమోదయ్యాయి. ఒకటి పర్చూరులోను, ఒకటి కొండేపిలోను. చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న అబద్ధాలకు, మోసాలకు బలైపోయిన రైతుల పరిస్థితి మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. మొన్న మిర్చి అప్పుడు కూడా ఇదే మాదిరిగానే డ్రామా చేశాడు. మిర్చి పంట 11,781 రూపాయలు కొంటానని చెప్పి ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు మిర్చి రైతులు గొడవ చేస్తే కొంటాను అని చెప్పాడు. నేను అడుగుతా ఉన్నా, ఎన్ని కేజీలు కొన్నాడు అని, ఎంతమంది రైతుల దగ్గర నుంచి కొన్నాడని? ఒక్క రైతు దగ్గర నుంచి కొనలా, 1 క్వింటాల్ కొనలా. రైతులకేమో ఆ రోజు రోడ్డెక్కిన రైతులను మోసం చేస్తూ ఆ రోజు కొంటానని చెప్పాడు. ఆ తర్వాత రైతులను గాలి కొదిలేసిన పరిస్థితి. ఈరోజు కూడా మళ్ళీ అంతే. పొగాకు రైతులు కూడా అంతే. జగన్ వస్తున్నాడు అని తెలిసేసరికి జిల్లాలో ఉన్న మంత్రులు, జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా వస్తారు. వచ్చి ఇక్కడికి వచ్చి కంపెనీల తరపున మాట్లాడతారు. ప్రభుత్వం చేయాల్సింది ఏమిటి? ప్రభుత్వం ఎందుకు మార్కెట్ని యాక్టివేట్ చేయడం లేదు? ప్రభుత్వం ఎందుకు ఆక్షన్ హాల్లో పార్టిసిపేట్ చేయడం లేదు? ప్రభుత్వం ఎందుకు పోటీ పెంచడం లేదు?
ప్రభుత్వం పోటీ పెంచితే రేట్లు పెరగవా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి దళారులకు మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలతో రైతు ఈరోజు దివాలా తీస్తూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కేవలం ఒకే ఒక్క సంవత్సర కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గతంలో సంవత్సరం కిందట ఉన్నది, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పోయింది, సంవత్సరం అయిపోయింది. ఒకే ఒక్క సంవత్సర కాలంలో పాలన విషయంలో అయినా కానీ, రైతులను ఆదుకునే విషయంలో అయినా కానీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. ఆ దిశగా ప్రగతి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని ప్రకటించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా ముందస్తు వర్షాకాల ప్రణాళికల్ని పగడ్బందీగా అమలు చేస్తున్నామని తెలిపారు. 21వ డివిజన్ గడ్డిమల్లు 5-6 లైన్ల అడ్డ రోడ్ల యందు 49.90 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు, డ్రైన్ల నిర్మాణానికి ఎమ్మెల్యే గల్లా మాధవి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం రాకతో కేవీపీ కాలనీకి మహర్దశ పట్టిందని చెప్పారు. అభివృద్ధి, పరిశుభ్రత విషయంలో 21వ డివిజన్ ని ఆదర్శప్రాయంగా నిలిపామని చెప్పారు. ఈ కార్యక్రమంలో 21వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు షేక్ చిన్న మస్తన్వలి, ఆర్ల హరి, చిన్నం శ్రీకాంత్, చింతకాయల సాయి, అప్పిశెట్టి రంగా, తుమ్మల నాగేశ్వరరావు, కంచల్ల సాంబశివరావు, షేక్ బుడే, నంది సరస్వతి తదితరులు పాల్గొన్నారు. అలాంటి మాటలే మనం జాలువారుతాయండి. మన అధినాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి మహిళల పట్ల ఏ పాటి గౌరవ మర్యాదలు ఉన్నాయో మనం చూస్తూనే వస్తున్నాము. మరి దానికి సంబంధించిన పేపర్లు కానివ్వండి, మీడియా కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా నాయకుడు ఎలాగ ఉన్నాడో వాళ్ళ యొక్క కింద ఉన్న ప్రతి సంస్థ మనిషి కూడా అదే విధంగా ఈ రోజు ప్రవర్తిస్తున్న తీరును మనం చూస్తున్నాము. ఇటు అసభ్య పదజాలమే కాకుండా అదే విధంగా మహిళల పట్ల వాళ్ళు ప్రవర్తించిన తీరును కూడా మనం గడిచిన 5 సంవత్సరాల్లో చూస్తున్నాం. ఇంకా బుద్ధి మార్చుకోకుండా అదే పరిస్థితిని కూడా మనం గమనిస్తున్నాము. రాజధాని ప్రజల యొక్క త్యాగాల్ని, ఆ యొక్క ఆడవారి యొక్క త్యాగాల్ని విస్మరించి ఈ రోజు వాళ్ళని అంత మాట మాట్లాడి రాజధాని ప్రజల్ని, ఆడవాళ్ళని దూషిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉంటే చాలా బాధాకరంగా ఉంది. ఆ యొక్క నాయకుడి యొక్క ఆ వ్యక్తిత్వాన్ని మనం అడుగడుగునా చూసే ప్రయత్నం చేయొచ్చండి. ఇందులో నుంచి నేను ఇందాక అదే చెప్పానండి. ఆ నాయకుడు కింద ఉన్న ప్రతి నాయకుడు కూడా మీడియా దగ్గర నుంచి, పేపర్ దగ్గర నుంచి, కార్యకర్తతో సహా కూడా అదే విధంగా ఉన్నారు కాబట్టి, టీం మొత్తం కూడా ఇదే పరిస్థితుల్లో ఉంది కాబట్టి ప్రజల్లోకి వాళ్ళు అసలు ఎలా వెళ్తున్నారు, ఆ 11 సీట్లు కూడా ఎలా గెలుచుకున్నారు అన్నది ఈ రోజు చాలా పెద్ద ప్రశ్నగా నాకు కూడా మిగిలిపోయిందండి. 11 సీట్లు కూడా రాలేని ఒక వ్యక్తిత్వము ఒక నాయకుడికి ఆధ్యాత్మిక చింతన సమాజ వికాసానికి దోహదపడుతుందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. స్థానిక 21వ డివిజన్ కృష్ణబాబు కాలనీలో శ్రీ విఘ్నేశ్వర ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజలు ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. ఈ మేరకు ఆమె మాట్లాడారు. కూటమి ప్రభుత్వం గుంటూరు నగర అభివృద్ధికి కట్టుబడి ఉందని తెలిపారు. గుంటూరు చౌత్రా సెంటర్ లో విద్యుత్ షాక్ కి గురై మృతి చెందిన టీడీపీ సానుభూతి పరులు కొనగల్ల మోహన్ కుటుంబాన్ని బుధవారం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్, గుంటూరు నగర మేయర్ కోవెలమిడి రవీంద్ర పరామర్శించారు. పార్టీ పరంగా వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ట్రాన్స్కో సంస్థ ద్వారా త్వరలోనే మృతుని కుటుంబానికి పరిహారం అందుతుందని చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అభిమాని సానుభూతిపరుడుగా కొనగల్ల మోహన్ గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఎప్పుడు పర్యటించినా కూడా ఒక సోదరుడుగా మాతో పాటు కలిసి తిరిగేటువంటి మోహన్ 2-3 రోజుల క్రితం అకస్మాత్తుగా ఆదివారం వర్షం వచ్చేటప్పుడు కరెంట్ తీగ తగిలి అతను అకస్మాత్తుగా మరణం చేయడం జరిగింది. ట్రాన్స్కో అధికారులను వెంటనే సంప్రదించగా వాళ్ళు ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం, అలాగే బెనిఫిట్స్ ఏదైతే కంపెన్షన్ గ్రౌండ్స్లో బెనిఫిట్స్ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం. ఇటువంటి కుటుంబాలకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా ముఖ్యమంత్రి గారి సహాయాన్ని ద్వారా వాళ్ళకి ఆదుకునేటువంటి కార్యక్రమం చేస్తూ ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా అండగా ఉన్నటువంటి కార్యక్రమాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ పక్షాన మేమందరం కూడా సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ మోహన్ గారికి ప్రగాఢమైనటువంటి నివాళులు అర్పిస్తూ వాళ్ళ కుటుంబానికి సానుభూతి తెలుపుతాం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రగతి పరుగులు తీస్తుందని ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ స్పష్టం చేశారు. సుమారు 21 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ప్రధానంగా మెయిన్ రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. బుధవారం స్థానిక మంత్రి వారి వీధిలో 1 కోటి రూపాయలతో చేపట్టిన నూతన సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి ఎమ్మెల్యే నజీర్, గుంటూరు నగర మేయర్ కోవెలమిడి రవీంద్ర, డిప్యూటీ మేయర్ షేక్ సజీలా శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందిస్తున్నామని చెప్పారు. అలాగనే పురాతన త్రాగునీటి పైప్ లైన్ల వ్యవస్థను ప్రక్షాళన చేశామని చెప్పారు. శివారు కాలనీ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు. ప్రజలకిచ్చిన సూపర్ 6 హామీలన్నీ అమలు చేస్తున్నామని వివరించారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా చంద్రబాబు నాయుడు పాలన సాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేపటికి 1 సంవత్సర కాలం కాబోతా ఉంది. ముఖ్యంగా గుంటూరు నగరంలో తూర్పు నియోజకవర్గంలో గత సంవత్సర కాలంలో పూర్తిగా అభివృద్ధిని వేగవంతం చేస్తూ దాదాపు 21 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాల్ని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చేపట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా డ్రైన్స్ కానీ, రోడ్లు కానీ, అలాగే మెయిన్ రోడ్స్ ముఖ్యంగా సుద్దుపల్లి డొంక రోడ్డు కానీ, అలాగే బసవతారక నగర్ టు వెంకటేశ్వర కాలనీ రోడ్డు కానీ, అలాగే ముఖ్యమైనటువంటి రోడ్లన్నీ గత ప్రభుత్వంలో తట్టమట్టి కూడా వేయకుండా పూర్తిగా నిర్మానుష్యంగా వదిలిపెట్టినటువంటి రోడ్లన్నీ కూడా ఈ ప్రభుత్వంలో పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా శివారు ప్రాంతాల్లో గత ప్రభుత్వంలో మంచినీటి కుళాయి కనెక్షన్స్ లేకపోతే కంటామినేషన్ ఆఫ్ వాటర్తో అనేక మంది ఇబ్బందులు పడినటువంటి పరిస్థితుల్లో ఈరోజు పూర్తిగా నగరంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా సురక్షితమైనటువంటి నీరు ప్రతి ఇంటికి అందించాలనేటువంటి ఆలోచనతో గత 10-15 సంవత్సరాల నుంచి మార్చినటువంటి పైప్ లైన్ అన్నింటినీ కూడా ఈరోజు పూర్తిగా మార్చేటువంటి కార్యక్రమంతో పాటు ఆ ప్రాంతంలో ముఖ్యంగా లో లేయింగ్ ఏరియాస్లో హైట్ రోడ్లు వేసుకోవడం, అలాగే స్ట్రోమ్ డ్రైన్స్తో పాటు ఈ అవసరమైనటువంటి అన్నీ కూడా డ్రైనేజ్ కార్యక్రమాలు అన్నీ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. యూజీడీ కొన్ని రోజులు పెండింగ్ ఉన్నప్పుడు కూడా 2-3 నెలల్లో దాని మీద కూడా క్లారిటీ వస్తుంది. కాబట్టి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా అభివృద్ధి కార్యక్రమాల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించడంతో పాటు ఏదైతే శివారు ప్రాంతాల్లో అలాగే మురికివాడల్లో నాన్ నోటిఫైడ్ స్లమ్స్ ఏదైతే ఉన్నో అటువంటి స్లమ్స్లో కూడా ప్రజలకు అవసరమైనటువంటి స్ట్రక్చరల్ ట్యాక్సెస్తో పాటు ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా కుళాయి కనెక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రగతి నగర్ కానీ, బసవతారక నగర్ కానీ, మధ్యరాల్ కాలనీ కానీ, అలాగే శివనాగరాజు కాలనీ కానీ, ఆదిత్యనగర్ కానీ ఇటువంటి ప్రాంతాల్లో గతంలో కూడా తొంగి చూసేటువంటి పరిస్థితి కూడా లేదు. కానీ ఈరోజు శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత దాదాపు ఒక్కొక్క ఏరియాకి 10-15 సార్లు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఇంటికి, ప్రతి గడపకి, ప్రతి వ్యక్తికి కూడా అవసరమైనటువంటి కార్యక్రమాల మీద వాళ్ళందరూ కూడా ఆలోచనలు తీసుకొని కూటమి నాయకుల సహకారంతో పూర్తి స్థాయిలో నగరంలో ప్రతి అడుగు కూడా అభివృద్ధి చేస్తాం. ప్రజలకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటాం. ఈ సంవత్సర కాలంలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి వాగ్దానాలు ముఖ్యంగా సూపర్ 6 కార్యక్రమాల్లో ఇప్పటికే 3 కార్యక్రమాలు పూర్తి చేశాం. ఏదైతే పెన్షన్స్ దగ్గర నుండి, అలాగే అన్నా క్యాంటీన్ల దగ్గర నుండి, దీపం పథకం కింద ఇచ్చేటువంటి గ్యాస్ కనెక్షన్స్ దగ్గర నుండి ఈ కార్యక్రమాల్ని పూర్తి చేయడమే కాకుండా రాబోయేటువంటి నెలల్లోనే తల్లికి వందనం కానివ్వండి. గుంటూరు నగర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని గుంటూరు మేయర్ కోవలమూడి రవీంద్ర, డిప్యూటీ మేయర్ షేక్ సజ్జీలా తెలిపారు. 200 కోట్లతో పలు అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. పేదవారికి అండగా ఉంటూ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. బుధవారం గుంటూరు మంత్రివారి వీధిలో పలు అభివృద్ధి పనులకి స్థానిక ఎమ్మెల్యే నజీర్తో కలిసి మేయర్ కోవలమూడి రవీంద్ర, డిప్యూటీ మేయర్ షేక్ సజ్జీలా శంకుస్థాపన చేశారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని చెప్పారు. గుంటూరు నగరవాసులకి రక్షిత మంచినీరుతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు. కాలం రేపుడుతో అవుతుంది. అట్లాగే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అట్లాగే గుంటూరు ఈస్ట్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే నజీర్ గారు, డిప్యూటీ మేయర్ సజలా గారు, ఈ 13వ వార్డు కార్పొరేటర్ సంకూరు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ 94 లక్షల రూపాయలకి ఈ యొక్క డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన జరిగినాయి. తప్పకుండా మా కూటమి ప్రభుత్వం ఏమైతే మాట ఇచ్చి అధికారంలోకి వచ్చామో అది ఆ వాగ్దానం అన్నీ కూడా ప్రజలకి అతి తొందరలో కూడా కంప్లీట్ చేయబోతున్నాం. తల్లికి వందనంతో పాటు ఏమైతే మా మేనిఫెస్టోలో ఉన్నాయో ఉచిత బస్సు విధానం కానివ్వండి, అట్లాగే ఉచిత గ్యాస్ సిలిండర్లు కానివ్వండి, అన్ని కూటమి ప్రభుత్వం పేదవాడికి అండగా ఉంటుంది. గుంటూరులో అభివృద్ధిలో భాగంగా తప్పకుండా 200 కోట్లతో రానున్న 6 నెలల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ఆల్రెడీ శంకుస్థాపనలు జరుగుతున్నాయి. ఏ పక్క చూసినా గుంటూరు నగరంలో ఏదో ఒక అభివృద్ధి జరుగుతూనే ఉంది. మీరు గమనించండి. మేజర్గా మనం ప్యూర్ డ్రింకింగ్ వాటర్ పేదవాడికి ఇవ్వాలని, అట్లాగే డ్రైనేజ్ సిస్టమ్, రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్,
ప్రతిదీ వసతి కల్పించే భాగంగా ఈ యొక్క డెవలప్మెంట్ జరుగుతుంది. తప్పకుండా కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా నాయకులందరూ కూడా పనిచేయాలని చెప్పి ఆశిస్తున్నాను. సిర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో 13 డివిజన్లో ఈ యొక్క డ్యామేజ్ అయిన రోడ్స్ కానివ్వండి, సీసీ రోడ్స్ కానివ్వండి, పైప్ లైన్స్ కానివ్వండి ఈ శంకుస్థాపన చేయడం జరిగింది. ఎందుకంటే గతం ప్రభుత్వంలో రోడ్లు ఎక్కడ పడితే ఎక్కడ గుంటలుగా మారాయి. పైప్ లైన్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ప్రజలు చాలా సమస్యలు పాలయ్యారు. కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క సమస్యలని అరికట్టడానికి ఇటు నగరపాలక సంస్థ నుంచి మేయర్ గారు, ఎమ్మెల్యే గారు, డిప్యూటీ మేయర్ గారు, నేను మేమందరం కలిసి కృషి చేస్తున్నాము. మరి ముఖ్యంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరందరూ చూడొచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా 861 కోట్ల రూపాయలతో మరమ్మతులు చేపిస్తున్నారు. మరి ముఖ్యంగా 20,000 కిలోమీటర్లని కూడా పూర్తి చేశాయి. రానున్న ఈ 5 సంవత్సరాల్లో ప్రజలకి ఏ ఇబ్బంది కలగకుండా, ట్రాఫిక్ సమస్యలు లేకుండా ప్రతి ఒక్కటి కూడా ప్రజలు దృష్టి పెట్టుకుని ఇటు స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క కార్యక్రమం చేయడానికి కూటమి ప్రభుత్వం ఉందని తెలియజేస్తున్నాను. 6 నెలల్లోనే ఇంత మార్పు, అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన 1 ఇయర్ లోపే ప్రతి ఒక్క సమస్యను తీరుస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ప్రజలకి దృష్టి పెట్టుకుని మంచి ప్రభుత్వం లాగా ప్రతి అడుగులు ముందు వేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. గుంటూరు నగరంలో శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలని కోరుతూ ఆల్ ఇండియా క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ నాయకులు గొల్లమూడి రాజసుందరం బాబు, మద్దు ప్రేమజ్యోతి బాబు, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్, గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్రకు విజ్ఞాపన పత్రం అందజేశారు. గతంలో ఇచ్చిన హామీని దృష్టిలో పెట్టుకుని తక్షణమే స్థలం కేటాయించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ దిశగా గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు చర్యలు తీసుకునేలాగా చూడాలని కోరారు. ఇందుకు మేయర్ కోవెలమూడి రవీంద్ర సానుకూలంగా స్పందించారు. సమాధులు అన్ని కూడా నిండిపోయినాయి, ఒక అంగుళం కూడా లేదు. ఒక్కొక్క సమాధిలో 4 శవాలను పెట్టాల్సిన పరిస్థితి. ఆ క్రమంలో గుంటూరులో 2 చోట్ల భూమిని చూశారు, కానీ క్రైస్తవులకు అది అందుబాటులోకి తీసుకురాలేదు. ఇంకొక 2 చోట్ల ఆ భూమిని వెతకాల్సి ఉంది. ఈ విధానంలో మేము ప్రభుత్వాన్ని కూడా కలిసాము. ఈ రోజున ప్రజాప్రతినిధులు అలాగే మేయర్ గారిని కూడా కలుస్తున్నాం. మేము వినతిపత్రం ఇస్తున్నాం. కలెక్టర్ గారు కమిషనర్కి రాశారు. కమిషనర్ గారు ఆ ల్యాండ్ ఏందో వెతికి రిపోర్ట్ పంపిస్తే పని అవుతుందని చెప్పి మేము మా ప్రజాప్రతినిధులు తెలియజేస్తున్నాం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏడాది పరిపాలనపై శ్వేతపత్రం విడుదల చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. గడిచిన ఏడాది కాలంలో పేదోడి సొంతింటి కలను సాకారం చేయడంలో చంద్రబాబు సర్కార్ విఫలమైందని ధ్వజమెత్తారు. రైతులకు పెట్టుబడి సాయం 20,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారో సమాధానం చెప్పాలని అన్నారు. గిట్టుబాటు ధర లభించక రైతులు, కౌలు రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అలాగనే గుంటూరు కొత్తపేట సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జంగాల అజయ్ కుమార్ మాట్లాడారు. ఎన్నికల హామీలను కూటమి ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని అన్నారు. లేని పక్షంలో ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఐ నేతలు కోట మాల్యాద్రి, మేడ హనుమంతరావు, పచ్చల శివాజీ, ఆకిటి అరుణ్ కుమార్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు జంగాల చైతన్య పాల్గొన్నారు. రేపు 12వ తేదీ నాటికి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి సంవత్సరం నిండుతున్నటువంటి సందర్భంగా ఆ యొక్క సంబరాల్ని అంబరాన్ని నింపే పద్ధతుల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వాళ్ళు తీవ్రంగా సన్నాహాలు చేస్తున్నటువంటి ఈ దశలో సిపిఐగా కొన్ని అంశాలని వాళ్ళ దృష్టికి తీసుకురావాలనే ఆలోచనతో ఈ రోజున మా స్పందనని తెలియజేస్తూ ఉన్నాం. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి పట్టణాల్లో సెంటు, గ్రామాల్లో 2 సెంట్లు మాత్రమే ఇచ్చారు. మేము కనుక అధికారంలోకి వస్తే పట్టణాల్లో 2 సెంట్లు ఇచ్చి, గ్రామాల్లో 3 సెంట్లు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చంద్రబాబు నాయుడు గారు ప్రతి బహిరంగ సభలోనూ తెలియజేయడం అనేది జరిగింది. ఈ వాగ్దానం ఎక్కడ మొదలవడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేశారో ఈ సంవత్సర పాలన సందర్భంగా జరిగేటటువంటి సభల్లో ఎన్డీఏ ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇవాళ రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు తీవ్రమైనటువంటి ఆందోళనలో
ఏ పంటకి గిట్టుబాటు ధర రానటువంటి దుర్మార్గంగా ఇవాళ రైతు వ్యతిరేక వ్యవస్థ దళారీల చేతుల్లో ఉండి నడుస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉంది తప్ప దానిపైన యాక్షన్ తీసుకొని కనీసం అన్నం పెట్టే రైతులని. ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాస్టరింగ్ ది ఏపీ జూనియర్ సివిల్ జడ్జి ఎగ్జామినేషన్స్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. అరండల్పేటలో జరిగిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి సాయి కళ్యాణ్ చక్రవర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. న్యాయశాస్త్రం చదివిన విద్యార్థులకు లక్ష్మి నిఖిత రాసిన ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. కష్టపడి చదివి పరీక్షలు రాసి జూనియర్ జడ్జిలుగా ఎదగాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. కార్యక్రమంలో లేబర్ కోర్టు జడ్జి శ్రీరాములు, రిటైర్డ్ జడ్జి రత్నకుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు శివసూర్య నారాయణ, ఐఎల్యు నాయకులు జి శాంతకుమార్, లక్ష్మి నిఖిత, జూనియర్ న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. They want to really prepare అంటే కొంచెం ఎఫర్ట్స్ ఇచ్చి ఎగ్జామ్ రాద్దాం, సిన్సియర్గా ఎగ్జామ్ అటెంప్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి మంచి గైడెన్స్ కావాలి, మంచి ఇది కావాలి. అంటే నౌ వీఆర్ నాట్ హ్యావింగ్ దట్. ఏదో విజయవాడలో కోచింగ్ సెంటర్, హైదరాబాద్లో కోచింగ్ సెంటర్ ఉంది తప్పితే ఇంకెక్కడ ఇది సరైన ఇది లేదు. సో మంచి బుక్స్ అంటే ఏవో పెద్ద పెద్ద ఇంత జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఎగ్జామినేషన్ బుక్స్ అని పెద్ద బుక్స్ వస్తున్నాయి, కానీ చూసాను ఏవి కూడా అంత రిలవెంట్గా లేవు. ఏదో డంపింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అంతే ప్రతి యాక్ట్లో డంపింగ్. ఆ యాక్ట్ తీసుకోవడం, ఇంత పెద్ద జడ్జిమెంట్లు రాసేయడం, ఆ జడ్జిమెంట్లు పెట్టి దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ యూస్ఫుల్ అసలు. సో ఈ బుక్ చూశాను, బాగుంది. ప్రతి స్టూడెంట్ అండ్ ప్రతి అడ్వకేట్ ఎవరైతే ఎగ్జామ్కి అప్లై అవుతున్నారో రాములు గారు చెప్పినట్టు వేరే యాక్ట్ పక్కన పెట్టుకొని ఇలాంటి ఈ నోట్స్ బాగానే ఉంది. ఎందుకంటే కొంచెం సింపుల్ టర్మినాలజీతో బాగా అర్థమయ్యే విధంగా ఉన్నది. బేసిక్ కాన్సెప్ట్ ఎక్కడ వస్తుంది అంటే మన అడ్వకేట్స్ ఎవరైతే ఎగ్జామ్స్కి వెళ్తున్నారో దే కీప్ ఆన్ రీడింగ్, చదువుతున్నారు. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే దే డోంట్ రైట్. ప్రిపరేషన్ మొదలుపెట్టిన తర్వాత ద మూమెంట్ యూ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ కీప్ రైటింగ్ అనుకో. మీరే ఆన్సర్ తయారు చేసుకోండి, మీరే ఆన్సర్. ఒక క్వశ్చన్ ఉంటుంది, ఫ్రేమ్ చేసుకోండి. రెస్గెస్టే ఉంది, దానికి మీరే ఆన్సర్ రెడీ చేసుకోండి. మెటీరియల్ పెట్టుకోండి, మెటీరియల్ పెట్టుకొని వేరే యాక్ట్ పెట్టుకోండి, వేరే యాక్ట్లో చదవండి. వేరే యాక్ట్ చదివాక ద ఆర్డర్ ఆఫ్ ప్రిపరేషన్ నేను చెప్తున్నా. వేరే యాక్ట్లో సెక్షన్ చదవండి, సెక్షన్ చదివాక దెన్ గో టు ఇలిస్ట్రేషన్ ఇమీడియట్లీ. ఇలిస్ట్రేషన్ చదివాక ఇలిస్ట్రేషన్ అర్థం చేసుకోండి. ఎందుకంటే ట్రూ ఎసెన్స్ ఆఫ్ ద సెక్షన్ విల్ బి దేర్ ఇన్ ద ఇలిస్ట్రేషన్. ఆ ఇలిస్ట్రేషన్ చదివాక మీరు మెటీరియల్ ఏదైతే ఉందో ఇలాంటి మెటీరియల్ పెట్టుకోండి. ఈ మెటీరియల్ పెట్టుకొని దీనికి దాని అనుగుణంగా మీరు ఆన్సర్. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.